అండి, వెల్కమ్ టు గ్రీన్ లైఫ్ కుకింగ్. నేను మీ పావని. ఈరోజు మనం చాలా స్పైసీగా ఉండే గోంగూర చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ గోంగూర చికెన్ అనేది పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి. స్పైసీని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 1/2 kg చికెన్ని తీసుకుంటున్నాను. చికెన్ని శుభ్రంగా కడిగి 1 గంట పాటు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా అవుతుంది, వండేటప్పుడు త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, 3 పచ్చిమిర్చి చీలికలు, 2 ఎండుమిర్చీలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగే వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు రెబ్బలు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద పండు టొమాటోను కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పుని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరను వేసుకోవాలి. నేను ఇక్కడ 2 చిన్న కట్టల గోంగూరను తీసుకుంటున్నాను. 1/2 kg చికెన్కి ఈ గోంగూర అనేది సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మంటను సిమ్లో పెట్టుకొని గోంగూరను మెత్తగా ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. గోంగూర పులుపుకి ఈ 3 టేబుల్ స్పూన్ల కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా చక్కగా మగ్గిన తర్వాత ముందుగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నటువంటి చికెన్ని వేసి మంటను సిమ్లో పెట్టుకొని 5 నుంచి 6 నిమిషాల వరకు చికెన్ని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి. మనము ఇక్కడ నీళ్లను పోసుకోవాల్సిన అవసరం లేదండి. చికెన్లో ఉన్న నీరు అనేది సరిపోతుంది. ముందుగా మనం దీన్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాం కాబట్టి ఉప్పు కూడా చాలా తక్కువగా పడుతుంది. చూశారు కదా, చికెన్ అనేది ఈ విధంగా దగ్గరగా అయ్యాక 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో స్పైసీగా ఉండేటువంటి గోంగూర చికెన్ మనకు రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.